ఏంటి, he was a Governor General of British Government. మన ఈస్ట్ ఇండియా స్థాపించింది 18th century కోల్కతా. సో అప్పుడు డాక్టర్ మెకాలే, లార్డ్ మెకాలే అని కూడా పిలుస్తాడు, థామస్ వివింగ్టన్ మెకాలే అనే వ్యక్తి ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు చేశారు? విభజించి పాలించు, డివైడెడ్ రూల్ పాలసీ. వై? బికాస్ వి వర్ హ్యావింగ్ ఎ బిగ్గెస్ట్ యూనిటీ. మనం చాలా పెద్ద యూనిటీ. అల్లూరి సీతారామరాజు గారు మన్యం అంతా ఒకటయ్యింది. ఒక వ్యక్తికి శివాజీ మహారాజ్, మహారాష్ట్ర సైన్యం, ఇటువంటి గొప్ప గొప్ప మహాత్ములు రావడానికి ఏంటో తెలుసా అండి? ఎమోషనల్ కనెక్షన్ ఉండేది అందరికి. ఎమోటివ్ గా కనెక్ట్ అయ్యేవారు ఒక మనిషికి. ఆ ఎమోషన్స్ లేవు ఇప్పుడు. సో అందువల్ల ఇది 1835 ఇది పెట్టారు. ఇది పెట్టిన పర్పస్ ఏంటంటే మనిషి చూడడానికి ఇండియనే, వాడి బ్లడ్ ఇండియనే, కానీ వాడి ప్రవర్తన మాత్రం బ్రిటిష్ కి ఫేవర్ గా ఉండాలి. అంటే ఏ ఫర్ యాపిల్ అక్కడే స్టార్ట్ అయింది. ఏ ఫర్ యాపిల్ అక్కడ స్టార్ట్ అయిన యాపిల్ అది. ఇప్పటికీ కూడా, ఇప్పటికీ ఎందుకు ఇక ఫ్యూచర్ లో కూడా ఏ ఫర్ అంటే యాపిలే అవుతుంది. ఎందుకో తెలుసా? ఏ ఫర్ యాపిల్ అన్నప్పుడే ఇక ఈ కుక్కకి ఈ పిల్లికి 3 కాళ్ళు అని చెప్పేసి, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని చెప్పేసి చెప్పినట్టు ఈ సిస్టమ్ స్టార్ట్ చేశారు. అంటే ఏ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది యాపిలే. ఏ ఫర్ అనగానే ఏ పిల్లవాడినైనా యాపిలే అంటాడు. ఏ అంటే ఏరోప్లేన్ అనొచ్చుగా అండు. విషయం ఏంటంటే ఒక విధానాన్ని అలవాటు చేసామండి. పోటీతత్వాన్ని కూడా అలాగే డెవలప్ చేసేసాం. ఇప్పుడు అది అంచలంచలకి పెరిగిపోయి ఏమైందంటే సైకలాజికల్ డిస్ట్రాక్షన్స్, సైకలాజికల్ డిజార్డర్స్, సైకలాజికల్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు లక్షలు కడతాక రెడీగా ఉన్నారు చాలా మంది పేరెంట్స్. ఎప్పుడో తెలుసా? ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళకి ప్రాబ్లం అని తెలియట్లే. ఎందుకు తెలుసా? సగటు పేరెంటే సైకలాజికల్ గా ఫిట్ గా లేడు. పేరెంట్స్ చాలా మంది సైకలాజికల్ గా ఫిట్ గా లేరు. నేను మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మీదకి వచ్చి అరుస్తున్నారంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. దే కుడ్ నాట్ బి ఏబుల్ టు బ్లేమ్ దెమ్సెల్వ్స్. దే స్టార్టెడ్ బ్లేమింగ్ అదర్స్. ఎంపతి అని అంటాం. ఎంపతి అంటే అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆలోచించాలి. తను కూడా ఒక మనిషే కదా, తను కూడా ఒక గురువు కదా, తనకంటే ఒక వాల్యూ ఉంటది కదా. మనం చదువుతున్నప్పుడు మనం గురువులకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం. నా పిల్లలు వాళ్ళ గురువు. ఐఎమ్ ఎన్ ఆఫ్టర్ ఆల్ పేరెంట్. I have to respect, I have to obey the instruction from the teachers. I have to give kind of reciprocation to the teachers. Are we able to following or not? No. Most of the cases, parents are not implementing those. Because of that reason, psychological distractions are started rising like anything and moving in process. 1835 లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి వచ్చినాయండి ప్రాబ్లమ్స్. బిహేవియరల్ ఛాలెంజెస్ రావడానికి పునాది ఇదే 1835. ప్రవర్తన లోపాలు స్టార్ట్ అయింది అక్కడి వరకే. ఎందుకంటే అంతకు ముందు అల్లూరి సీతారామరాజు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఈరోజు మన ఆర్మీ వ్యవస్థ 14 లక్షల మంది పనిచేస్తున్నారు మన ఇండియన్ ఆర్మీలో. 14 లక్షల మంది పనిచేస్తున్నారు అంటే సుభాష్ చంద్రబోస్ ఒక మహనీయుడు. ఆయన పేరు మనం ఎప్పుడు అందుకనే జై జవాన్ అని అంటాం. రక్షిస్తుంది బార్డర్ లో. వాళ్ళు హిమాలయాల్లోనే కేవలం 2.5 లక్షల మంది పనిచేస్తారంటండి. హిమాలయ పర్వతాల మీద 2.5 లక్షల మంది ఉంటారంట మన సైన్యం. అంటే కొంతమంది కష్టపడుతుంటే ఇక్కడ నుండి పెయిన్ కూడా తెలియట్లేదండి కొంతమందికి. ఇంకో పక్కన చూస్తే జై కిసాన్, రైతన్నలు. వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోయినా, ఎన్ని తిప్పలు పడినా, అప్పు చేసైనా ఏదో రకంగా పండిస్తుంటే వాళ్ళకి వాల్యూ ఉండలే. మధ్యలో దళారీ వ్యవస్థ, మధ్యలో కమిషన్స్ కొట్టుకునే వాళ్ళు బాగుపడుతున్నారే కానీ పండించే రైతుకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మనం ఫుడ్ వేస్ట్ అవుతుంది. అవునా? నెక్స్ట్ తర్వాత నినాదం జై టీచర్స్. జై టీచర్స్. వై? ఈ రోజు డాక్టర్ అవ్వండి, ఇంజనీర్ అవ్వండి, యాక్టర్ అవ్వండి, సైంటిస్ట్ అవ్వండి, ఎవరైనా సరే, వాట్ ఎవర్ యూ కెన్ నేమ్, ఈవెన్ టీచర్స్, ఈవెన్ ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది ఒక గురువు మాత్రమే. దట్ ఈస్ కాల్డ్ టీచర్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్ బీయింగ్ ఎ టీచర్స్. కంగ్రాచులేషన్స్. మీరు అందరూ తలెత్తుకుని ఉండాలండి. దయచేసి టీచర్ అన్న వాళ్ళు మాత్రమే గర్వంగా చేసే ఉద్యోగం ఏదైనా ఉందంటే టీచింగ్ జాబ్ మాత్రమే. దయచేసి గర్వపడండి టీచర్స్. అలాగే దిస్ ఇస్ అ మూమెంట్ టు కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఈరోజు ప్రాబ్లం వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి లాయర్లు వచ్చారండి.
ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిందండి. అంటే ఫస్ట్ లాయర్లు వచ్చిన వెనకాల ఒక విద్యావేత్తలు అందరూ సపోర్ట్ ఇవ్వడంతోనే విద్యార్థులు వచ్చాక అదొక మంచి ఉద్యమమై బాగా సక్సెస్ అయ్యారు. అలాగే ఇప్పుడు దయచేసి టీచర్ షుడ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఇప్పుడు బిహేవియరల్ స్పెషలిస్ట్ గా మీరు మారండి. మైండ్ విజన్ మీతో ఉంటుంది, మైండ్ విజన్ మీతోనే ఉంటుంది. ఓకేనా? సో 1835 నుంచి స్టార్ట్ అయింది బిహేవియరల్ ఇష్యూస్. ఇక థర్డ్ ఘట్టం వస్తే ప్రజెంట్ మనం రీసెంట్ గా మేము చేసిన కొన్ని సర్వీస్ లో మాకు తెలిసింది ఏంటంటే పేరెంటింగ్ స్టైల్స్ లో దెర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ పేరెంట్స్. పేరెంట్స్ లో ఎన్ని రకాలండి? ఫస్ట్ పేరెంటింగ్ అథారిటేటివ్ పేరెంటింగ్. అథారిటేటివ్ పేరెంటింగ్. అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే నేను ఏం చెప్తే అది చేయాల్సిందే. నేను చెప్పానుగా నువ్వు డాక్టర్ చేయాల్సిందే, నువ్వు డాక్టరే చదువు. అది కాదు డాడీ, నాకు కామర్స్ అంటే ఇంట్రెస్ట్, నేను సిఏ చేస్తాను, అది కూడా డాక్టర్ లాగే ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది, పెద్ద పెద్ద కంపెనీస్ అయినా నేను ఆడిటర్ గా అపాయింట్ అవ్వచ్చు, నా లైఫ్ ఎంత బాగుంటది, నాకేంటో తెలీదు, కామర్స్ అంటే చాలా ఇష్టం నాకు అని చెప్పినా సరే లేదు. మా ఫ్రెండ్స్ పిల్లలు ఎంబీబీఎస్ చేశారు, లేదా పెద్దనాన్నగారు అబ్బాయి ఆడు ఎండి చేశాడు, అమెరికా వెళ్ళిపోయాడు, ఫాదర్ని కూడా వృద్ధాశ్రమంలో వేసేసాడు. పర్లే, నువ్వు వేసిన పర్లే,